హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. ఆర్థోపెడిక్ ఆపరేషన్ అయిన తర్వాత ఎంఆర్ఐ చేయించుకుంటే చాలా మందికి ఉండే భయం ఏంటంటే, ఎంఆర్ఐ చేయించుకునేటప్పుడు మీకు లోపలేసిన ఇంప్లాంట్స్ ఏమన్నా చర్మం నుంచి బయటకు వచ్చేస్తాయా, లేకపోతే ఆ ఇంప్లాంట్స్ ఇరిగిపోతే ఏమన్నా ఉంటుందా అని భయం ఉంటుంది. సో దాని గురించి మీకు ఆ భయం లేకుండా, సో ఆర్థోపెడిక్ సర్జరీ జరిగి మీకు లోపల నెయిల్స్ కానీ ప్లేట్స్ కానీ వేశారు, అయితే ఎంఆర్ఐ చేయించుకోవచ్చా లేదా? సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్కి వచ్చేటప్పటికి బేసిక్ ఎస్ఎస్ ఇంప్లాంట్ అంటే స్టెయిన్లెస్ ఇంప్లాంట్ కూడా వాడేది 360 నెల్ అనే ఒక ఎల్లాయ్ వాడతామండి. సో అది అంత మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ ఖర్చు పెట్టుకోగలిగితే టైటానియం ఇంప్లాంట్స్ వాడతాము. టైటానియం ఇంప్లాంట్స్, నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ కానీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ కానీ మెజారిటీ టైటానియం ఇంప్లాంట్స్ వస్తాయండి. ఈ ఇంప్లాంట్స్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ ఇంప్లాంట్స్ కాదు, అంటే ఇవేం మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవ్వండి మెటల్స్. సో మనకి ఈ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేయించుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. సో ఏదన్నా ఇంప్లాంట్స్ లూజ్ అయిపోతాయేమో, లేకపోతే ఇంప్లాంట్స్ బ్రేక్ అవుతాయి. కొంతమందికి ఉంటే ఎగ్జాజరేటెడ్ రెస్పాన్స్ ఏంటంటే, ఏదైనా ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు స్కిన్ నుంచి ఇంప్లాంట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయేమో అని ఒక ఎగ్జాజరేటెడ్ భయం ఉంటుందండి. సో ఎంఆర్ఐ చేస్తే ఇలా ఇంప్లాంట్స్ కదిలిపోవటం కానీ ఇంప్లాంట్స్ స్కిన్ నుంచి బయటకు వచ్చేయటం కానీ జరిగే అవకాశం లేదు. ఓన్లీ థింగ్, ఇంప్లాంట్ ఉన్న ఏరియాలో మనకి ఎంఆర్ఐ చేస్తే ఆ ఇంప్లాంట్ ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల టిష్యూ అనేది సరిగ్గా కనపడదు. వీటిని ఎబరేషన్స్ అంటాము. సో ఇంప్లాంట్ ఉండటం వల్ల ఎబరేషన్స్ వచ్చి మనకి క్లియర్ గా ఫీల్డ్ అనేది సరిగ్గా కనపడదు, చుట్టూ మజిల్స్ కానీ టిష్యూ కానీ సరిగ్గా కనపడదు. సో ఓన్లీ డ్రాబ్యాక్ అది ఒక్కటేనండి ఎంఆర్ఐతో. ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు అందులో ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్, నెయిల్స్ కానీ ప్లేట్స్ కానీ మీరు నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే, నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అయినా హిప్ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ ఇవి ఏ ఉన్నా కానీ ఎంఆర్ఐ అనేది కాంట్రా ఇండికేటెడ్ కాదు. అండ్ ఎంఆర్ఐ చేయించుకోవటం వలన ఆ ఇంప్లాంట్స్ లూజ్ అవటం కానీ ఇంప్లాంట్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావటం కానీ జరగదు. సో మా ఆర్థోలోకి వచ్చేటప్పటికి ఓన్లీ ఒకే ఒక్క ఇంప్లాంట్ మేము ఎంఆర్ఐ వద్దు అనేది చెప్పేది ఏంటంటే, ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది వాడతాము. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది ఏదన్నా బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి బాగా స్కిన్ బ్యాడ్ కండిషన్ లో ఉన్నప్పుడు బోన్ ని స్టెబిలైజ్ చేయడానికి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది వాడతాము. అది చూడటానికి చాలా బల్కీగా ఉంటుంది అండ్ దానికి కొంచెం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుందండి అండ్ అవుట్ సైడ్ ద బాడీ ఉంటుంది. కాబట్టి అది ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎంఆర్ఐని మేము సజెస్ట్ చేయం. మిగతా ఏ ఇంప్లాంట్స్ ఉన్నా ఆర్థోపెడిక్స్ వరకు ఎంఆర్ఐ చేయించుకోవటం అనేది 100% సేఫ్. ఆ ఎంఆర్ఐ చేయించుకోవటం వల్ల ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్తో వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు.